ఈ నెల 27న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 27వ తారీఖు ఉదయం 8 గంటలకు జాబ్ మేళా కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉద్యోగ అవకాశాలు రాక ఈరోజు మరి చెడు అలవాట్లకు అలవాటు పడి యువత చాలా చెడు మార్గంలో పోతున్నందున చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకై టాస్క్ కంపెనీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు గౌరవనీయులు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారిని కోరగా, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కోరగా ఈ జాబ్ మేళా కార్యక్రమం టాస్క్ కంపెనీ ద్వారా ప్రభుత్వం ద్వారా 700 కంపెనీలు వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉండడం, ఈ ఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి టాస్క్ కంపెనీ దయచేసి 8 మండలాల భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, అన్ని వర్గాల ప్రజలకు, మేధావులకు, కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లలను ఇక్కడ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఈ నెల దయచేసి 18వ తారీఖు వరకన్నా మీరు ఒక ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీ చదువును బట్టి 10th ఫెయిల్ అయినా, 10th పాస్ అయినా, ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, పీజీ చేసినా, పిహెచ్డి చేసినా, ఐటీఐ చదివినా, పాలిటెక్నిక్ చేసినా, బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, బిఏలు కానీ, బిఎస్సీలు కానీ, వివిధ డిగ్రీ కోర్సులతో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మీరు దరఖాస్తులు ఇస్తే మన చదువును బట్టి కంపెనీలను తీసుకురావడం జరుగుతుంది. మన యొక్క చదువులను బట్టి కంపెనీలు వస్తే ఎక్కువ శాతము సెలెక్షన్ చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు దొరికి ఈరోజు ఉద్యోగ అవకాశాల వల్ల మన కాళ్ళ మీద మనం నిలబడి సంసారము పచ్చగా చేసుకునే కొరకు, అభివృద్ధి అయ్యే కొరకు దోహదపడుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇటు జాబు మేళా కార్యక్రమం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పుష్ప గార్డెన్లో, అదేవిధంగా అక్కడ జాబ్ మేళా కార్యక్రమము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్తో పాటు, పోలీస్ శాఖతో పాటు, ఎస్పీ గారు, అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ కానీ, ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ ఎండాకాలము దృష్టిలో పెట్టుకొని నీళ్లను సదుపాయం కానీ, మందులను సదుపాయం చేసి మీకు గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శితో పాటు, అదేవిధంగా గ్రామ స్థాయిలో వివిధ శాఖలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు మీకు ట్రాన్స్పోర్ట్ను కూడా ఏర్పాటు చేసి మీ ఇంటర్వ్యూలు సాయంత్రం 7 అయినా 8 అయినా నిర్వహించుకొని ఉద్యోగావకాశాలు పొంది మీ ఇంటికాడ మరి జాగ్రత్తగా తోలే వరకు మేము బాధ్యత తీసుకోవడం జరుగుతుంది.